హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్వి మినీ వ్లాగ్స్. మనం వరంగల్ నుండి మేడారంకి ట్రావెల్ స్టార్ట్ చేసాం ఎర్లీ మార్నింగ్. వరంగల్ సిటీ నుండి బయటకి వచ్చాక చాలా గ్రీనరీ అండ్ ఫారెస్ట్ ఏరియాస్ కనిపించాయి. ద రోడ్ వాస్ పీస్ఫుల్ అండ్ ద వెదర్ వాస్ వెరీ ప్లెజెంట్. ఫైనల్గా గట్టమ్మ కాడకి అయితే రీచ్ అయిపోయాం. గట్టమ్మ కాడ దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి మనం మేడారంకి స్టార్ట్ అవుతాం. అసలు గట్టమ్మ కాడ ఎందుకు ఆగుతారని అంటే, ఆదివాసుల నమ్మకం ప్రకారం సమ్మక్క సారక్క ఫస్ట్ అడవికి అడుగు పెట్టినప్పుడు వాళ్ళని కాపాడిన దేవత మన ఘట్టమ్మ. ఘట్టమ్మ భూమికి, ప్రకృతికి, అడవికి అధిపతి కాబట్టి అమ్మవారిని దర్శించుకొని మేడారంకి వెళ్ళడం మన ఆనవాతి. ఘట్టమ్మ దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. మేడారంకి స్టార్ట్ అయిపోయాం. మేడారంకి రీచ్ కావాలని 2 hours టైం పట్టుద్ది. మేడారం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. మేడారం చూడగానే ఒక వైబ్ అనేది మన బాడీలో ఉందబ్బా. అసలు మేడారం ఎక్కడ అని చూస్తున్నారా? మేడారం ములుగు డిస్టిక్లో మేడారం విలేజ్లో మనకు మేడారం 4 days పాటు జరుగుతుంది. ఇదే అబ్బా మేడారంలో వైబ్ అంటే, ఆ లైటింగ్స్తో, ఆ డెకరేషన్తో ఫుల్ అదరగొట్టారు ఈ ఇయర్ అయితే. జంపన్న వాగు గద్దె నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను. జంపన్న వాగు గద్దె దగ్గర మొక్కులు మొక్కుకొని ముడుపులు కడితే అవి తప్పకుండా నెరవేరుతాయని చాలామంది నమ్ముతున్నారు. జంపన్న వాగుకైతే వచ్చేసాం. ఆయన త్యాగం మరియు వీరత్వం గుర్తుగా ఆ జంపన్న వాగు అని పేరు వచ్చింది. ఈ ప్లేస్ని భక్తులు చాలా స్కేర్డ్గా భావిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతర టైంలో మేడారం వెళ్ళడానికి ముందు డివోట్స్ ఫస్ట్ జంపన్న వాగులో స్నానం చేసి తరువాత టెంపుల్కి వెళ్తారు. జంపన్న పేరు అంటే వీరత్వం, త్యాగం, భక్తి, అందుకే జంపన్న వాగు అని అంటారు. మేడారంలో ఉన్న పబ్లిక్ అసలు చలే లేదనుకుంటా. ఎప్పుడు చూసినా ఫుల్ పబ్లిక్ ఉంటున్నారు. కానీ మేడారంలో నైట్ వ్యూ చూస్తే మాత్రం చాలా బాగుంది. మేడారం మనకు 2 yearsకి ఒకసారి జరుగుతుంది. 2 yearsకి ఒకసారి 4 days పాటు జరుగుతుంది. ఆ 4 days ఒకరోజు సారలమ్మ, ఒకరోజు సమ్మక్క, ఒకరోజు పగిడిద్దరాజు, ఒకరోజు గోవిందరాజులను చిలకల గట్టు నుంచి తీసుకొస్తారు. చిలకల గట్టు నుంచి మనకు సమ్మక్క సారలమ్మను కుంకుమ బర్నీలో తీసుకొస్తారు. అప్పుడు తీసుకొచ్చేటప్పుడు ఫుల్ పబ్లిక్తో గ్రాండ్గా వెల్కమ్ చెప్పుకుంటూ తీసుకొస్తారు అమ్మవార్లను. మేము కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచించి దర్శనానికైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాము. ఎవరు ఎండరేమో అనుకొని. బట్ అంత ఎర్లీ మార్నింగ్ కూడా ఇంత పబ్లిక్ ఉన్నారంటే మ్యాక్సిమం మాకు దర్శనం కావడానికి 4 hours టైం పట్టింది. మనం అనుకున్నప్పుడు దర్శనానికి అమ్మ దర్శనం ఇస్తే మేము దేవత అని ఇట్లా అంటారు. అమ్మ స్ట్రగుల్స్ అవి ఇవన్నీ ఇచ్చాకనే కదా అమ్మవారు కనిపించేది. మేము వెళ్ళే దారిలో ఒక లేడీ తనను గాంధీ తాతలాగా తయారు చేస్తుంది. గుడిని అయితే చాలా బాగా డెవలప్ చేశారు. నాకు చాలా అంటే చాలా నచ్చింది ఈ ఇయర్. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తాం. బట్ ఆ స్ట్రగుల్స్ ఏమీ మనకు కనిపించవు అమ్మవారు ఒక్కసారి మనకు దర్శనం ఇస్తే. నాకు కూడా అలాగే అనిపించింది. ఒక్కసారి లోపలికి ఎంటర్ అయ్యి అమ్మవార్లను చూడగానే నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించేసింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దర్శనం ఎలా అయింది, మీకు ఎన్ని గంటల సమయం పట్టిందో కూడా కామెంట్ చేయండి. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవార్లు అయితే చాలా చక్కగా ఉన్నారు. వచ్చినాక బయట చూడండి ఎంత క్రియేటివిటీగా క్రియేట్ చేశారో. నేను ఫొటోస్ తీసుకుందాం అనుకుంటున్నా బట్ కుదరలేదు టైం లేక. బట్ నెక్స్ట్ సారి వెళ్ళినప్పుడు అయితే కన్ఫామ్గా ట్రై చేస్తాను. చాలా బాగా క్రియేట్ చేశారని నాకైతే చాలా టైం స్పెండ్ చేశాను ఫొటోస్ దిగుదామని. బట్ చాలా పబ్లిక్ ఉన్నారు, వీలు కాలేదు. సో నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళాను. నేను ఓల్డెన్ డేస్లో పీపుల్స్ ట్రెడిషన్ కానీ వాళ్ళ కల్చర్, వాళ్ళు యూస్ చేసిన మెటీరియల్స్, ఐటమ్స్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్స్ క్లియర్ కట్గా మనకు ఈ ఫిగర్స్లో చూడొచ్చు. 1.5 hour వెయిట్ చేసినా ఇక్కడ వీళ్ళ ఫొటోస్ అయితే అయిపోవట్లేవు. దిగిన వాళ్ళే దిగుతున్నారు. ఎన్ని ఫొటోస్ దిగుతున్నారు రా బాబు. జాతర టైంలో ఎగ్జిబిషన్ అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. కొంచెం టైంపాస్ కాకున్నా కూడా ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళి టైంపాస్ చేయాలి. మేము మాత్రం కాస్ట్ ఎంత ఉందో తెలుసుకోవడానికి మాత్రమే వెళ్ళాము. బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఏది చూసినా 200 అబోనే ఉన్నాయి. బట్ మాకు 200 అబో అనగానే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఫుడ్ స్టాల్స్లో ఫుడ్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. స్వీట్ కార్న్ ఒకటే 120 రూపీస్ అంట. స్వీట్ కార్న్ మనకు మన విలేజెస్లో మాత్రం 60-70కి వస్తుంది. బట్ అక్కడ 120 రూపీస్ అంట. ఏం చేసుకుందాం చెప్పండి 120 రూపీస్ పెట్టి. అది ఒక 2 glasses కూడా రావు. ఏదో ఒకటి ట్రై చేద్దాం అనుకున్నాము బట్ కుదరలేదు. మేము బ్రేక్ డాన్స్ అడిగాము, 300 రూపీస్ అన్నారు. డ్రాగన్ అడిగాము, 250 రూపీస్ పర్ హెడ్ అన్నారు. మేడారంలో టైంపాస్ కాకపోతే మేము మేడారం అంతా రౌండ్స్ వేసుకుంటూ టైంపాస్ చేసాము. కానీ థ్రిల్లింగ్ అనిపించింది. నైట్ వ్యూలో ఎగ్జిబిషన్ చాలా బాగా ఉంది. డిఫరెంట్ గేమ్స్తో, డిఫరెంట్ లైటింగ్స్తో ఎగ్జిబిషన్ అంతా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నైట్ టైంలో.
ఎగ్జిబిషన్ పెట్టేసరికి పబ్లిక్ అంతా ఎగ్జిబిషన్లోనే కనిపిస్తున్నారు. అసలు వాగు దగ్గర కానీ మన దర్శనం లైన్లో కానీ అసలు ఎవరూ లేరు. నైట్ టైం కాగానే ఎగ్జిబిషన్లోనే పబ్లిక్ అందరూ ఉంటున్నారు. మేడారం జాతర కంప్లీట్ కాగానే మళ్ళీ అమ్మవార్లను చిలుకల గట్టుకు తీసుకెళ్తారు. ఎలా అయితే తీసుకొచ్చారో అలాగే మళ్ళీ తీసుకెళ్ళి చిలుకల గట్టులో ఉంచుతారు. మేడారం జాతర అంటే కుంభమేళా అంటారు. ఈ కుంభమేళాని మీరు మిస్ అయ్యారా? సో నెక్స్ట్ ఇయర్ కవర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.